సిమ్ స్వాపింగ్ స్కామ్. మార్కెట్లో రోజు టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ స్కామర్స్ కూడా బ్యాంకులలోని డబ్బులు కొట్టేయడానికి కొత్త విధానాలు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అలా వచ్చింది ఈ సిమ్ స్వాపింగ్ స్కామ్. ఇప్పటికీ ఈ స్కామ్కు వందలాది మంది గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈ స్కామ్ ఏంటి, ఇది ఎలా జరుగుతుందని తెలుసుకోబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ స్కామ్ అనేది ఏంటి అనేది. స్వాపింగ్ స్కామ్. ఈ స్కామ్ ఉద్దేశం చూసుకుంటే మీకు తెలియకుండా మీ బ్యాంకులలోంటి డబ్బులు కొట్టేనికి స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు డబ్బులు కట్ అయినట్టు ఎలాంటి నోటిఫికేషన్ కానీ ఎలాంటి మెసేజెస్ కానీ రావు. ఇది ఎలా జరుగుతుందని తెలుసుకుందాం. ఫస్ట్గా మీ మొబైల్లో మీ నెట్వర్క్ సిగ్నల్స్ అనేవి మొత్తం పూర్తిగా డౌన్ అవ్వడం జరుగుతుంది. సిగ్నల్స్ డౌన్ అయిన తర్వాత మీ సిమ్ ఏ కంపెనీదో ఆ కంపెనీ దగ్గర నుండి కాల్ చేస్తున్నామని ఒక కాల్ అయితే మీకు వస్తుంది. తను కాల్ చేసిన తర్వాత ఇలా మాట్లాడతారు, మీ సిమ్ కార్డులో కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి ఈ ఇష్యూను ఫిక్స్ చేయాలంటే మీరు 1 నొక్కండి అని చెప్తాడు. తను చెప్పినప్పుడు మీరు 1 నొక్కితే మీ సిమ్ కార్డ్ అనేది మొత్తం మార్చబడుతుంది. అలాగే మీరు 1 ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారిగా మీ ఫోన్లో సిగ్నల్స్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినప్పుడు మీ మొబైల్ అనేది హ్యాకింగ్కు గురవుతుంది. గురైన కొన్ని సెకండ్లలోనే మీ బ్యాంకులో ఉన్న మనీని మొత్తం వాళ్ళు ఖాళీ చేయడం జరుగుతుంది. దీని నుండి ఎలా తప్పించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే తను కాల్ చేసినప్పుడు ఆ కాల్ను కట్ చేయాలి. ఎందుకంటే మీరు తనతో మాట్లాడే కొద్దీ మీకు తెలియకుండానే మీరు హ్యాకింగ్కు గురవుతుంటారు. సో కాబట్టి అలాంటి కాల్స్ వచ్చినప్పుడు ముందుగా మీరు అటెంప్ట్ చేయకపోవడమే మంచిది. ఇక్కడ ఒక విషయం అయితే గమనించండి, మీ ఫోన్లో సిగ్నల్స్ లేనప్పుడు మీకు అసలు కాలే రాదు. అలా కాల్ చేస్తున్నారంటే వాళ్ళు హ్యాక్ చేస్తున్నారని అర్థం. కాబట్టి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వీటిని నమ్మమాకండి, నమ్మి వాళ్ళు చెప్పింది చేయమాకండి. అలా చేస్తే మీ బ్యాంకులో ఉన్న డబ్బులు మీరే ఖాళీ చేసుకున్నట్టు అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే తను బ్యాంకులోంటి డబ్బులు కొట్టేసినప్పుడు మీకు ఎటువంటి మెసేజ్ అయితే రాదు బ్యాంకులో డబ్బులు కట్ అయినట్టు. అలాగే ఎటువంటి నోటిఫికేషన్ కూడా రాదు. ఇది మొత్తం సైలెంట్గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ స్కామ్కు మీరు గురవ్వకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ స్కామ్ గురించి అనేది ఇప్పుడిప్పుడే వైరల్ అవుతుంది కాబట్టి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. దయచేసి ఈ వీడియోను షేర్ చేసి వాళ్ళకు ఆ స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చూడండి. అంతేకాకుండా మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటా.